నా జీవితం ఇలా అయిపోద్ది అనుకోలేదు. అమ్మ నాన్న బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను. నా భార్యనేమో తృప్తిపరచలేకపోతున్నాను. ఏమండి, పాలు తీసుకోండి. ఈయన మనిషి పాలు తాగి గుర్రు పెట్టి పడుకుంటాడు కానీ నా మీద అసలు చెయ్యే వేయడు. ఏమైనా సరే ఈరోజు నేను కదపాల్సింది. అయ్య బాబాయ్, దీన్ని చూస్తే మళ్ళీ నేను పడుకోమనిలో ఉంది. నేను చూస్తే ఏమీ చేయలేను. ఎలా? ఏమండి, ఊరెళ్ళాలా? తప్పదా? శ్రీదేవి, నువ్వు కూడా నాతో రావచ్చు, కానీ నేను వెళ్ళేది మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఆస్తి గొడవలు ఉన్నాయి కదా, తేల్చుకుని వద్దామని వెళ్తున్నా. మధ్యలో ఏదైనా గొడవ జరిగిందనుకో, అయితే వాళ్ళు నేనేమన్నా అంటే నేను తట్టుకోలేను. అందుకే నేను తీసుకెళ్ళట్లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తారా? శ్రీదేవి, 2 రోజులు పోయిన తర్వాత వెళ్తానులే, ఇప్పుడే కాదు. నువ్వేం బాధపడకో. ఏమండి శ్రీవారు, నా మనసు సంపుకొని అడుగుతున్నా. కనీసం ఇవ్వాలైనా నా కోరిక తీర్చొచ్చు కదండి. అదేంటి శ్రీదేవి, నువ్వు అడగాల ఏంటి? నాకు నెలకు ఒక్కసారి, 2 నెలలకు ఒకసారి కోరిక పుడుతుంది. అప్పుడు ఎలాగ ఉంటాను కదా నీతోటి. ఏమండి, ముందు మీరు దగ్గరకు రండి, కోరిక అదే పుడుతుంది. ఏయ్ వదులు, వదలమంటే ఏంటే నీ గోల? అబ్బా, ఇదంతా వద్దు. నువ్వు అలా పడుకో, ఇలా పడుకుంటాను. అసలు ఈ మనిషి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎప్పుడు చూసినా దూరం పెడతాడు. ఇక నాకు పిల్లలు వద్దా? అసలు నా మొగుడికి మగాడికి ఉండే కోరికలు ఉన్నాయా లేవా? ఇంకా ఎన్ని అనుకుంటే ఏం లాభం, నా బతుకు ఇంతే. ఏమండి, నా మాట వినండి. ఏహే, మీద చేయదు ఎత్తున్నావు, అలా పడుకోమని చెప్పాను కదా. వద్దన్నా మీద పడతావు. ఎరా బావా, ఏంట్రీ పరిస్థితి? ఇంట్లో చెల్లేదా? ఇంటి దగ్గరే ముందు తాగేస్తున్నావు బిడ్రా. బావా, మీ చెల్లి ఆల్రెడీ ఇంట్లో గురకబెట్టి పడుకుంది. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చో. దా, ఈ పెగ్గై తాగు బావా, తాగు. ఏంట్రా రఘు, ఎందుకు అలాగ ఏడుస్తున్నావు? ఏదోలే బావా. ఏమైందో చెప్పరా నాకు. నువ్వు మంచి సలహా ఇవ్వాలి బావా. అందుకోసం నేను ఫోన్ చేసి రప్పించా. వచ్చాను కదా, నీ సమస్య ఏంటో చెప్పు నాకు. అసలు ఏం జరిగిందిరా? నాకు నా భార్యను చూస్తుంటే ఆ కోరికే పుట్టట్లేదు బాబా. నాకు 2 నెలలకో 3 నెలలకో కానీ కోరికే పుట్టట్లేదు బాబా. ఇలా అయితే నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే రఘు, ఏంట్రా అసలు ఈ సమస్య ఎలా వచ్చిందిరా నీకు? ఇన్ని రోజులు నీ భార్యతో నువ్వు సంతోషంగా కాపురం చేస్తున్నావు అనుకున్నా,
సడన్గా అంత మాట చెప్పావేంట్రా? మా మేనమామ కూడా సేమ్ నాలాగే ఉండేదంట. నాకు కూడా అదే వారసత్వం నాకు వచ్చింది బావా. నువ్వు ఏదైనా మంచి ఆలోచన చెప్పి నాకు సాయం చేసి పెట్టు బావా. నీ భార్యతో నువ్వు ఉండలేకపోయినా ఒకవేళ పిల్లలు కావాలంటే ఐవీఎఫ్, ఐఈఏ ఇలాంటి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అలాంటివి ట్రై చేయలేదా? ఇంటికి చేయించలేదు బాబా. హాస్పిటల్కి వెళ్ళి ఐవీఎఫ్లు ఏవీఎఫ్లు చేయిందామంటే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో కళ్ళు లేనోళ్ళు కాళ్ళు లేనోరు పుడతారని మీ చెల్లి వద్దంది బాబా. ఏం చేయను బాబా, నేను చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశాను బాబా. నువ్వే నాకు ఏదైనా మంచి సాయం చేసి పెట్టు బాబా, ప్లీజ్ బాబా. ఒరే రఘు, నీకు వచ్చిన సమస్య వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావురా. ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదురా. సరే, నువ్వు అడిగినంతకైనా నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. నా మాట వింటానంటే అది చెప్తారా? అది తప్పో ఒప్పో తెలియదు మరి. అదేంటో ముందు నాకు చెప్పు బావా, కాస్త పుణ్యం కట్టుకో బావా. మంచి సలహా చెప్పు, దీంతో నా సమస్య తీరిపోద్ది. ఒరే, ఒక ఫ్రెండ్గా ఇలాంటి ఐడియాలు ఇవ్వడం చాలా తప్పురా. రారా శ్రీరామ్, ఎన్ని రోజులకు దొరికావరా? ఇంటికి రమ్మంటే ప్రతిసారి మాట దాటేస్తున్నావు. అరే రఘు, కుదరాలి కదరా. నా జాబ్కేమో వర్క్ ఎక్కువ, నీకంత వర్క్ ఉండదు, నీ బాస్ నిన్ను ఇబ్బంది పెట్టడు. సరేరా, ఇప్పటికైనా నీటికి వచ్చాను లేరా. సంధ్య, ఏ సంధ్య, సంధ్య, సంధ్య. వస్తున్నానండి. ఎందుకు తలుపులు కొట్టేస్తారు? ఓరి దేవుడా, ఇదేంటి ఇంత అందంగా ఉందా? వీడెవడు నన్ను అదోలా చూస్తున్నాడు? ఏ సంధ్య, ఎంతసేపు తలుపు కొట్టాలి? లోపల ఏం చేస్తున్నావు? రావేంటి? ఏమండి వచ్చారా? ఇంత లేట్ అయిందేంటి?
ఇంతకీ ఈయనెవరు చెప్పండి. శ్రీదేవి, ఈ నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్. నాకు ఈ జాబ్ రావడానికి కారణం కూడా వీడే. ఇన్ని రోజులకు వచ్చాడు మన ఇంటికి. అవునా, మీరేనా ఆ శ్రీరామ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నాళ్ళకి మా ఇంటికి వస్తారా మీరు? మా వారు మిమ్మల్ని రోజు కలవరిస్తారు. మా పెళ్ళికి కూడా రాలేదు మీరు. రఘు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వాడికి హెల్ప్ చేయకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి. అసలే నేను మీ పెళ్ళి దగ్గరుండే చెయ్యాలి. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. అందుకు నన్ను మీరు క్షమించండి. మీ ఇద్దరి పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగిందంట. ఎంతసేపు వాడిని బయట నుంచి పెట్టి మాట్లాడతావు? లోపలికి రాని శ్రీదేవి. రండి శ్రీరామ్, లోపలికి రండి. రే, అలా కూర్చోరా. అలాగే రా, నువ్వు కూడా కూర్చో. ఇంకేంటర్వ్యూ ఇస్తాను ఉంటాయిరా, నువ్వే చెప్పాలిరా. చాలా బాగుందిరా నీ హౌస్. ఇది నా సొంత కొంప కాదురా, అద్దె కొంప అందంగానే ఉంటుంది. అదిరా నా పరిస్థితి. అన్నట్టు శ్రీకాంత్, మా ఆవిడ కాఫీ చాలా టేస్ట్గా పెడుతుందిరా, తాగితేనే వదలలేవు. అవునా, అంత బాగా పెడుతుందా? ఏ శ్రీదేవి, మా ఫ్రెండ్కి వేడివేడి కాఫీ నీ చేతితో పెట్టి తీసుకురా. ఏమండి, మీరు అంతగా చెప్పాలా? అతను మీ బెస్ట్ ఫ్రెండ్. నా చేతి కాఫీ తాగాడంటే అతను అసలు నన్ను మర్చిపోలేడు. సరే, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను కానీ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తా. రఘు గడి పిల్లని చూస్తుంటే నాకు ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి. స్నేహితుడి భార్యని మాయ చేసి బుట్టలేసుకోవడం తప్పు. సరే, చూద్దాం ఏం జరుగుద్దో. ఓరి దేవుడా, వెనక నుంచి వస్తుంటే దేవతలా ఉందిరా బాబు. ఏమైనా సరే ఈవిడి కాపీని నేను టేస్ట్ చేయాల్సిందే. హ? ఏంటి శ్రీరామ్, ఇలా లోపలికి వచ్చేసావు? మా ఆయన చూస్తే బాగోదు. అదేం కాదండి, చాలా దూరం నుంచి వచ్చాను కదా, చాలా చాలా దాహంగా ఉందండి. కొంచెం వాటర్ ఇస్తారా? అయ్యో, అంత దాహం వేస్తుందండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని చూడగానే వాటర్ ఇవ్వడం మర్చిపోయాను. ఇగో తాగండి. దాహం తిరగపోతే ఇంకా తాగండి. థ్యాంక్స్ అండి. మీ ఆయన చాలా అదృష్టవంతుడండి. దేనికండి? మీలాంటి స్నేహితుడు మా ఆయనకు దొరకడం వలన? అయ్యో శ్రీదేవి గారు, నేను అన్నది మా ఫ్రెండ్కి మీలాంటి అందమైన భార్య దొరికినందుకు. అబ్బా, నన్ను మీరు బాగా పొగిడేస్తున్నారండి. మీరింకా నాలో కోపాన్ని చూడలేదు. చూస్తే మీరు తట్టుకోలేరు. మా ఆయన నా గురించి మీ దగ్గర అంత మంచిగా చెప్తాడా? ఒరే శ్రీరామ్, మా ఆవిడతో మాట్లాడడం అయిపోయిందా? ఇక మొదలు పెట్టేద్దామా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మొదలు పెట్టేద్దాం? ఏంటండి, ఏం మొదలెట్టేయడం?
నాకేం అర్థం కాలేదు. శ్రీదేవి, సాయంత్రం 6 వస్తుంది కదా, ఇంకో గంటలో ఎలాగో డిన్నర్ టైం. నువ్వు వంట చాలా బాగా తయారు చేస్తావు కదే. మా ఓడి తినేళ్తాడని అది తినడాన్నే మొదలెట్టేద్దామన్నాను. ఓహో, అలా అన్నమాట. ఏమండి, రాక రాక మీ బెస్ట్ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చారు. మంచి భోజనం పెట్టకుండా పంపిస్తామా? నేను సిటికలో రెడీ చేసేస్తా. మీరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుండండి. రారా శ్రీరామ్, మనం హాల్లో కూర్చుందాం. పద. తాగడానికి మంచి లేవే. అయ్యయ్యో, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మీరు చాలా మంచివారండి. అయ్యో దాందేముందండి, ముందు తినండి. శ్రీదేవి గారు, హ్యాండ్ వాష్ ఎక్కడండి? అయ్యో బయటకు పదండి, పైప్ దగ్గర కడుక్కుందరు కానీ. అలాగా? ఏ కూరలో కారం ఎక్కువైందండి, అలా దగ్గుతున్నారు? అబ్బే అలాంటిది ఏమీ లేదండి, చాలా టేస్ట్గా ఉంది కదా అందుకని. అయ్యో ఇంకా తగ్గలేదండి? పర్లేదండి, తగ్గిపోద్ది. రండి వాటర్ వేస్తాను, చేయి కడుక్కోండి. అబ్బా కాలు జారిందే. అయ్యో శ్రీదేవి గారు, ఏమైందండి? శ్రీదేవి గారు, అబ్బా శ్రీరామ్, వదలండి వదలండి, ఏం కాలేదు, కాలు స్కిడ్ అయి పడ్డానంతే. అలా పడ్డారండి? మీరు ముందుకు పడిపోతారేమని కంగారు పడి అలా పట్టుకున్నానండి. శ్రీరామ్, అవకాశం దొరికింది కదా అని అదే అదునుగా తీసుకుని పట్టుకోవడం తప్పు. అలాంటిది ఏమీ లేదండి, మీరు పడకపోతుంటే దెబ్బ తగులుతుందని పట్టుకున్నా అంతే అండి. నాకు ఈ ఉద్దేశం ఏమీ లేదు. టైం అవుతుందండి, నేను ఇంటికి వెళ్ళాలి. సరే ఇక వెళ్ళండి. బాయిరా రాఘు, ఇక నేను బయలుదేరుతాను, మరి టైం చాలా అవుతుందిరా. రే శ్రీరామ్, ఆఫీస్ పని మీద ఒక 4 రోజులు ఊరికి వెళ్తున్నాను రా. ఎలాగో నీ ఆఫీస్ మా ఇంటి దగ్గరలోనే కదా, అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మా ఆమెను చూస్తూ ఉండరా. ఆ? సరేరా, నువ్వెంతో నాకు తన కూడా అంతే, చూస్తూ ఉంటానులే. సరేరా శ్రీరామ్. ఏంటి వీణి చూస్తే తేడాగా ఉన్నాడేంటి? శ్రీదేవి ఏంటి నన్నే చూస్తుంది అలా?
ఇంట్లో ఈ రఘు కనిపిస్తలేదు, నిజంగానే ఊరేళ్ళు ఉంటాడు. సర్లే, ఇంతకీ దేవత ఎక్కడ ఉంది? అబ్బబ్బబ్బబ్బా, బట్టలు మార్చుకుంటున్నట్టు ముందు చూసేద్దాం. ఎవరు లేరు కదా. ఈ రఘుగాడు ఇంత అందమైన పిల్లని ఇంట్లో వదిలేసి ఊరు వెళ్తారా? సరే, ఆ లేని లోటు నేను తీర్చేయాల్సిందే. హే రఘు, ఏంటిది? రా శ్రీదేవి, రా. హే, వదులు. మీ ఆయన వదులు. తెలియదు కదా, వదులు నా మాట శ్రీరామ్. విను. వదులు. రా, వాళ్ళు లేని లోటు నేను వదులు తీరుస్తాను కదా. శ్రీరామ్. వదులు. విను శ్రీదేవి. ఏ ఎందుకు అలా లాగేస్తున్నావు? రా నాకు దగ్గర నువ్వు. నీ మొగుడికి ఏం వదులురా, తెలియదులే. వదులు. అయ్యో సారీ శ్రీదేవి, నిన్ను అలా చూసేసరికి తట్టుకోలేక పట్టేసుకున్నాను అంతే. అయ్య బాబోయ్, ఈ దొంగ వెదవ చేసిన పనికి నాకు ఒళ్ళంతా వేడెక్కిపోయింది ఏంటి? సర్లే శ్రీరామ్, నా మాట విని శ్రీదేవి. ఏదో అలా జరిగిపోయింది. సర్లే, నేను మీకు వెళ్ళి కాఫీ తెస్తాను. వెళ్ళి బయట అలా కూర్చోండి. వీడు చేసిన పనికి నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను. ఇంట్లో చూస్తే మా ఆయన లేడు. అయ్య బాబోయ్, ఇది చాలా తప్పు. ఏదైనా సరే కంట్రోల్లో ఉండాలి. శ్రీరామ్, కాఫీ తాగు. థ్యాంక్ యూ. మీ టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి, మీ ఆయన ఊరు వెళ్ళాడు అనుకుంటా, 4 రోజులు రాడనుకుంటా. ఇంట్లో ఒక్కదానం ఎలా ఉంటావు? అయ్యో, దాందేముందండి, మా వారు ఏదో పని మీద ఊరెళ్ళారు. మా ఆడవాళ్ళకి ఏముందిలేండి, వంట చేసుకుంటాం, అంతకు టైంపాస్ అవ్వకపోతే ఇన్స్టా చూసుకుంటాం, యూట్యూబ్ చూసుకుంటాం, ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకుంటాం, అలా టైంపాస్ అయిపోద్ది. 1 నిమిషం అండి, మీరు వచ్చారని మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి కదా. అయ్యో ఎందుకండి, మీ ఆయన అపార్థం చేసుకుంటాడు. వద్దండి, నేను మీ ఇంటికి వచ్చానని. మీరంటే మా వారికి చాలా ఇష్టం అండి. మీరు వచ్చినా ఏమీ అనడు. హలో, చెప్పు శ్రీదేవి. ఏమండి, మీ బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ వచ్చాడండి. అవునా? నేను అన్నట్టు బాగానే వచ్చాడు మన ఇంటికి. వాడికి ఏం కావాలో వండి పెట్టు. అవసరమైతే ఈ రాత్రికి నీకు తోడు ఉండమని చెప్పు. సరే, మీరే చెప్పండి ఆ మాట. ఆ రఘు, చెప్పరా. శ్రీరామ్, నేను అన్నట్టుగానే మా ఇంటికి నువ్వు బాగానే వచ్చావురా. నీకేం కావాలో దొండించుకు తిని ఈ రాత్రికి మా ఆవిడ జతగా పడుకుని ఉదయాన్నే వెళ్ళు. ఎందుకంటే తన ఒకరితో ఇంట్లో ఉంటుంది, భయం వేస్తుందంట, అందుకని. అవునా? తప్పదురా, నేనేం అనుకోనులే. నా మాట కాదనకుండా ఈ రాత్రికి ఇక్కడ ఉండి ఉదయాన్నే లెగిసెళ్ళు. సరే రఘు, నువ్వు అంతగా చెప్పాలా? ఉంటానులేరా, మీ ఎవరితో ఫోన్ మాట్లాడు. సరేనండి, మీ ఫ్రెండ్కి ఏ లోటు రాకుండా రాత్రికి అన్నీ దగ్గరుండి చూసుకుంటా. సరే శ్రీదేవి, మీ ఆయన అలా చెప్తారు కానీ ఇక నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారండి? ఈ నైట్కి నాతో డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళండి. మీరు వెళ్తే మా వారు ఊరుకోరు. అది సరే కానీ మీ ఆయన నీతో సరిగ్గా ఉండటంట. నన్ను ఎప్పుడు సరిగ్గా పట్టించుకోడు, నా పక్కన ఎప్పుడు ప్రేమగా పడుకోడు. అసలు నాకు ఏ కోరిక తీరట్లేదు. నా భర్త ఇలాంటోడని నేను చాలా బాధపడుతున్నాను.
అయ్యో, ఎంత బాధ వచ్చింది శ్రీదేవి నీకు. రఘు ఎప్పుడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు, కానీ నాకు ఎలాంటి విషయం ఎప్పుడు చెప్పలేదే తను. శ్రీదేవి, నీ మొగుడు నీ కోరిక తీర్చకపోయినా నాతో తప్పు చేయి. పిల్లలు పుడితే అది మీ ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది. శ్రీరామ్, నువ్వు నన్ను సుఖపెడితే నా జీవితం బాగుపడుతుంది. నాకు పిల్లలు పుడతారు. నా కోరిక తీర్చు. సరే శ్రీదేవి, ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి ఎప్పుడూ రాదు. సరే పద, లోపలికి వెళ్ళి నీ కోరిక తీరుస్తా. హాయ్ రా రఘు. ఏ శ్రీరామ్, వచ్చావా? మళ్ళీ ఇన్ని రోజులకేంట్రా? రోజు రావాలి కదరా. సరే కూర్చో. ఎంత ఆఫీసులో బిజీగా ఉంటే మాత్రం బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి రావడం మర్చిపోతావు ఏంట్రా నువ్వు? శ్రీరామ్, ఇంకేంట్రా సంగతులు? ఇవాళ సండే కదరా, ఆఫీస్ సెలవు. ఎలాగో మీ ఆవిడి చేపల కూర బాగా వండుతుంది అన్నావు కదా, భోంచేద్దామని వచ్చాను రా. ఓహో అవునా శ్రీరామ్, చేప తేవడం మర్చిపోయినరా. సరేరా, మన పక్కూరు వెళ్ళి చేపను తీసుకొచ్చేస్తాను. మా ఆవిడతో మాట్లాడుతూ ఉండు, సరేనా? ఈ మధ్య ఇంటికి రావడం మానేసావే? శ్రీదేవి, కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ, అందుకే మధ్యలో రాలేకపోయాను. కానీ నాకు నిద్ర పట్టట్లా. అబ్బో చిలిపి, ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు. అవసరం తీరాక ప్రతి మగాడికి ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమ తగ్గిపోతుంది. అదేంటి రోజా అలా మాట్లాడతావు? మీ ఆయన ఇంట్లో లేనప్పుడు చాలాసార్లు వస్తున్నాను కదా. సరే, ఇప్పుడు నీ 3 ఏళ్ళ గంట రాడు, మొదలెడదామా ఇక?
కడుపులో ఏదోలా ఉంది. ఓ శ్రీదేవి, ఏమిటి శ్రీదేవి? వాంతి వచ్చేలా ఉందండి. అయ్యో శ్రీదేవి, ఇప్పుడు నీకు వాంతులేంటి? నేను వస్తున్నా ఉండు. తినొద్దన్న గడ్డ అంతా తినేస్తావు. చూడు ఇప్పుడు వాంతులు అవుతున్నాయి. ఏంటి అసలు ఏంటి వాంతులు? అది నేను నెల తప్పానండి, అందుకే ఈ వాంతులు. అయ్యో దేవుడా, ఇన్నాళ్ళకి నన్ను తండ్రి చేస్తున్నావా? నా బెస్ట్ ఫ్రెండ్ మాట వినబట్టిగా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. థ్యాంక్ యూ శ్రీదేవి, నన్ను తండ్రిని చేసావు.